ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతన ఆరోపణలు చేసేయడం, యూట్యూబ్లోకి ఎక్కించేయడం, వ్యూస్ కోసమని అడ్డమైన థంబ్నైల్స్ పెట్టేయడం, చివరికి కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు. ఈ క్రమంలోనే ఒక ప్రపంచ ముద్రు గత 2 నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద ఊగిపోతూ వీడియోలు చేశాడు. శభాష్ అని అంతా మెచ్చుకున్నారు కూడా. దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహాన్ని చూపించాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబ్ వేశాడు. చివరికి ఏమైంది? కేసుల్లో ఇరుక్కుపోయాడు. ఇంతకీ అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారమా? ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్టు మాట్లాడితే జరిగిన పర్యవసానమా? ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఈ పేరు నిన్న మొన్నటి వరకు యూట్యూబ్కే పరిమితం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అపరిమితం. పరిచయం అక్కర్లేదు. నా అన్వేషణ పేరుతో దేశదిమ్మర్లా ప్రపంచం మొత్తం తిరుగుతూ వీడియోలు చేస్తూ తన సంపాదనేదో తన జీవితమేదో లీడ్ చేసుకుంటూ రాముడు మంచి బాలుడు అన్న టైపు బాపతులో బతికేస్తున్నాడు అనుకున్నాం. కానీ గురువింద ఐఏఎస్లపైనే తన బూతు పురాణం విప్పాడు. ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు. అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్. ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది. అంతటితో ఆగలేదు అన్వేష్ నోటి దూకుడు. ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతి దేశం భారతదేశం అంటూ దేశాన్ని కూడా అవమానించాడు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసే యూట్యూబర్స్ ను తానే పట్టించినట్లుగా బిల్డప్ కొడుతోన్న అన్వేష్ అసలు స్వరూపం ఇదా అంటూ సబ్స్క్రైబర్స్ కూడా నోరెళ్లబెడుతున్నారట. ఇప్పుడు నోటికొచ్చిన మాటలను, ముఖ్యంగా మహిళలు కించపరిచేలా మాట్లాడడం అన్వేష్ యూట్యూబ్ ప్రమోషన్లలో ఓ భాగం. మల్లెపువ్వు, కనకాంబరం, సన్నజాజి లాంటి పదాలతో మహిళలు కించపరుస్తూ మాస్ లాంగ్వేజ్ తో యూత్ కు దగ్గరవ్వడం ఈ ప్రపంచ ముదురు టెక్నిక్ అంటారు ప్రత్యర్థులు. ఇలా ఒకటేంటి, మిలియన్లలో వ్యూస్ ఇస్తూ యూట్యూబర్ గా అన్వేషణ నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తోన్న సబ్స్క్రైబర్స్ ను ఇలాంటి వీడియోల ద్వారా తప్పుదారి పట్టించడం కాదా? ఓ రకంగా ఇది కూడా బెట్టింగ్ యాప్స్ లాంటిదే కాదా అన్నది మహిళా సంఘాల ప్రశ్న. ప్రస్తుతం అన్వేష్ ఆఫ్రికా దేశంలో ఎక్కడో టాంజానియాలో ఉన్నట్ట. అక్కడే కూర్చొని వీడియోలు చేస్తూ నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ సంచలనం కావాలని అన్వేష్ ప్రయత్నిస్తున్నాడని, ఇది సబ్స్క్రైబర్స్ కూడా గమనించాలంటోంది యూట్యూబ్ ప్రపంచం.